హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్కి అపీర్ అవుతున్న స్టూడెంట్స్ ఎగ్జామ్ రోజు ఎలాంటి డ్రెస్ కోడ్ ఫాలో అవ్వాలి, అలాగే ఎగ్జామ్ హాల్కి ఎటువంటి ఐటమ్స్ని తీసుకుని వెళ్ళకూడదు, అంటే ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఏంటి, దీనికి సంబంధించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మీకు ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ మన ప్రొహిబిటెడ్ ఐటమ్స్ చూసినట్లయితే స్టూడెంట్ ఎటువంటి బుక్స్, నోట్స్, పేపర్స్, క్యాలిక్యులేటర్స్, జామెట్రీ బాక్స్, పెన్ డ్రైవ్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏది కూడా ఎగ్జామ్ హాల్లోకి తీసుకొని వెళ్ళకూడదు. అలాగే ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా ఎగ్జామినేషన్ హాల్కి పెట్టుకొని లేదా తీసుకొని వెళ్ళకూడదు. అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అంటే మొబైల్స్, బ్లూటూత్ డివైసెస్, ఇయర్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ లేదా ఎనీ కమ్యూనికేషన్ డివైసెస్ ఇంకా ఏది కూడా స్టూడెంట్స్ తీసుకొని వెళ్ళడానికి వీల్లేదు. అలాగే వాటర్ బాటిల్ అంటే ఓన్లీ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే యూజ్ చేయాలి. వాటర్ బాటిల్ మీద ఎటువంటి స్టిక్కర్స్ కానీ, ప్రింట్స్ కానీ, అలాగే కలర్ వాటర్ బాటిల్ కానీ తీసుకొని వెళ్ళకూడదు. అలాగే డ్రెస్ కోడ్ గురించి చూసినట్లయితే స్టూడెంట్స్ డ్రెస్ కోడ్ ఎలా వేసుకొని వెళ్ళకూడదు, ఎలా వేసుకొని వెళ్ళాలి అనేది ఇక్కడ నేను ఇమేజెస్ లో కూడా పెట్టాను. లైట్ క్లోత్స్ ఓన్లీ అన్నారు, అంటే లైట్ కలర్స్ ఉండాలి. అలాగే సింపుల్ డ్రెస్ మాత్రమే వేసుకొని వెళ్ళాలి, గుర్తుంచుకోండి. అలాగే అవాయిడ్ ఫుల్ స్లీవ్స్, అంటే ఫుల్ హ్యాండ్స్ ఉన్నటువంటి టాప్స్ కానీ లేదా షర్ట్స్ కానీ వేసుకొని వెళ్ళకూడదు. అలాగే జీన్స్ కూడా వేసుకోకూడదు, ఎందుకంటే జీన్స్ కి బటన్స్, జిప్స్ ఉంటాయి కాబట్టి అవి అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ షూస్, వాచెస్, చైన్స్, హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివి ఏమీ కూడా పెట్టుకుని వెళ్ళకూడదు. ఇక్కడ మీకు టిక్ మార్క్ ఇచ్చాను. జస్ట్ అంటే హాఫ్ హ్యాండ్స్ ఉండాలి, నార్మల్ ప్యాంట్స్ మాత్రమే ధరించాలి. చెప్పులు కూడా స్లిప్పర్స్ మోడల్ మాత్రమే వేసుకోవాలి. అలాగే హెయిర్ కి సంబంధించి కూడా ఎటువంటి క్లిప్స్ ఏది కూడా ధరించకూడదు. అలాగే రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా పర్టికులర్ గా చూస్తారు. హుక్స్ కానీ లేదా స్ట్రాప్స్ కానీ ఇవేమి కూడా మెటాలిక్ ఉన్నటువంటివి బాడీ మీద ఎక్కడ కూడా ఉండకూడదు. అంటే ఇది ఎక్స్టర్నల్ గా కానీ ఇన్నర్ వేర్ లో కూడా ఎక్కడ కూడా మెటాలిక్ స్ట్రిప్స్ కానీ ఏది కూడా ఉండకూడదు, గుర్తుంచుకోండి. కాబట్టి ముందుగానే ఆ రోజు ఏ డ్రెస్ వేసుకోవాలి అనేది రెడీ చేసుకోండి. అలాగే హెయిర్ కూడా లూజ్ చేసుకోకూడదండి. హెయిర్ కూడా టైట్ చేసుకొని దానికి కూడా ఒక సన్నటి రబ్బర్ బ్యాండ్ మాత్రమే వేసుకోవాలి. క్లిప్స్ పెట్టడం కానీ లేదా అంటే హెవీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఏది కూడా పెట్టకూడదు. అలాగే కల్చరల్ డ్రెస్ కమ్ ఎర్లీ అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన టైంలోనే మీరు కస్టమ్ వేరు ఏమైనా ధరిస్తారని ఒక క్వశ్చన్ ఉంది. అక్కడ ఎస్ అని కానీ ఎవరైనా పెడితే అలాంటి స్టూడెంట్స్ ఎగ్జామ్ కి వెళ్లే ముందు, అంటే 11 గంటలకు ఎగ్జామినేషన్ హాల్ దగ్గర రిపోర్ట్ చేయాలి అన్నారు. ఎవరైతే కల్చరల్ డ్రెస్ లేదా కస్టమ్ డ్రెస్ వేసుకోవాలి అనుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ 10 గంటలకల్లా ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్లి ముందుగా రిపోర్ట్ చేయాలి. కాబట్టి కస్టమరీ డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళు ఎవరైనా సరే 1 గంట ముందు వెళ్లాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్ కి. అదర్వైజ్ 11 గంటలకి రిపోర్టింగ్ టైము. కాబట్టి 11 గంటలకి ఎగ్జామినేషన్ హాల్ దగ్గర మీరు ఖచ్చితంగా ఉండాలి, మిగిలిన స్టూడెంట్స్ అందరూ కూడా. అలాగే ఫుట్వేర్ అంటే చెప్పులు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చాలా మంది కూడా తెలిసి తెలియక షూస్ వేసుకుని వెళుతూ ఉంటారు. అంటే షూస్ కి మెటాలిక్ ఐటమ్స్ ఏమీ లేవు కదా అనుకుంటూ ఉంటారు. అయినా సరే క్లోజ్డ్ గా ఉన్నటువంటి ఫుట్వేర్ ఏది కూడా యూజ్ చేయకూడదు. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ నేను 2 పిక్స్ కూడా పెట్టాను టాప్ లో. జస్ట్ స్లిప్పర్స్ మోడల్ గానీ లేదా చెప్పల్ మోడల్ గానీ, అంటే గర్ల్స్ బాయ్స్ ఇద్దరు కూడా ఇదే టైప్ ఆఫ్ చెప్పల్స్ లేదా స్లిప్పర్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. అది కూడా లో హీల్స్ మాత్రమే ప్రిఫర్ చేయమని చెప్తున్నారు. షూస్ మాత్రం 100% అసలు యాక్సెప్ట్ చెయ్యరు, అందుకనే క్రాస్ మార్క్ ఇచ్చాను. అలాగే ఫ్రిస్కింగ్ అంటే ఎగ్జామినేషన్ హాల్ లోపలికి వెళ్లేటప్పుడు మెయిన్ గేట్ నుండి లోపలికి ఎంటర్ అవటంతోనే అక్కడ స్టూడెంట్ ని మెటల్ డిటెక్టర్ తో ఫుల్ స్కాన్ చేస్తారు. ఆ స్కానింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మీరు కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అంటే సమ్ టైమ్స్ వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే గానీ అక్కడ స్టూడెంట్స్ ని కంప్లీట్ స్కానింగ్ కూడా చేసే అవకాశం ఉండొచ్చు. అందుకనే చాలా స్పెసిఫిక్ గా చెప్తూ ఉన్నాము. అంటే మిగిలిన ఎగ్జామ్స్ అన్ని సపరేట్ అండి, ఓన్లీ నీట్ ఎగ్జామినేషన్ లో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. కాబట్టి దయచేసి ఎటువంటి అవకాశం కూడా వాళ్ళకి ఇవ్వద్దు. మీరు ముందుగానే ఇప్పుడు మేము చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని కూడా గుర్తుంచుకొని బాడీలో ఎక్కడా కూడా, అంటే ఎక్స్టర్నల్ గా కానీ ఇంటర్నల్ గా కానీ ఎటువంటి మెటాలిక్ ఐటమ్స్, అంటే ఈవెన్ మెటాలిక్ బటన్స్ కానీ, జిప్స్ కానీ, హుక్స్ కానీ, స్ట్రాప్స్ కానీ ఏది కూడా ఉండకుండా ఉండేలాగా జాగ్రత్త పడండి. అర్థమైంది కదా. అలాగే బయోమెట్రిక్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్ లోపలికి వెళ్ళాక. అక్కడ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. అలాగే ఫేస్ రికగ్నిషన్ కూడా ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కోఆపరేట్ చేసి స్మూత్ గా మీరు ఎగ్జామినేషన్ హాల్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఫైనల్ అలర్ట్ అంటే ఇవన్నీ కూడా మేము క్రియేట్ చేసి చెప్పేటువంటి రూల్స్ కాదు. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ లో ఇచ్చినటువంటి పాయింట్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ
చేస్తూ ఉన్నాము. కాబట్టి ఎన్టీఏ రూల్స్ ని ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్ ఫాలో అవ్వాల్సిందే. అలాగే ఎగ్జామినేషన్ హాల్ కి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు ముందుగానే వెళ్లి అక్కడ సిద్ధంగా ఉంటే మంచిది. అంటే వాళ్ళు రిపోర్టింగ్ టైము 11 గంటలు అన్నారు, కానీ చాలా మంది కూడా చేసే మిస్టేక్ ఏంటంటే లాస్ట్ మినిట్ లో పరుగులు తీస్తూ అనవసరంగా గేట్స్ క్లోజ్ చేసిన తర్వాత, అంటే 1:30 తర్వాత అసలు ఒక్క స్టూడెంట్ ని కూడా ఒక్క నిమిషం లేట్ అయినా కూడా ఎలో చేయరు. అక్కడ మీరు ఎంత బ్రతిమలాడినా కూడా వాళ్ళు ఎలో చేయరు. ఇది ఎవ్రీ ఇయర్ కూడా నీట్ ఎగ్జామ్ రాసే టైంలో మనకి టీవీలో కూడా చూపిస్తూ ఉంటారు. చాలా మంది కూడా మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు. దయచేసి ముందుగానే మీరు వెల్ ప్రిపేర్డ్ గా ఉంటే మంచిది. ఎగ్జామినేషన్ హాల్ దగ్గరికి వెళ్లి ముందు రోజే మీరు చూసుకొని వస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఎగ్జామ్ రోజు ఉండదు. కాబట్టి మీరు అన్ని ఏర్పాట్లు కూడా ముందుగానే సిద్ధం చేసుకోండి. ఓకే. అలాగే ఈ నీట్ ఎగ్జామినేషన్ కు సంబంధించి, అలాగే తర్వాత జరగబోయేటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్ కు సంబంధించి మీకు కంప్లీట్ గైడెన్స్, అలాగే మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తూ ఉన్నాను. ఆ లింక్ ఇక్కడ కూడా మీకు ప్రొవైడ్ చేశాను. అంటే మీకు అర్థమవుతుంది అని ఆ లింక్ చూసినప్పుడు ఇది టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అని. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దయచేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇది కేవలము పెయిడ్ టెలిగ్రామ్ గ్రూప్ మాత్రమే, అంటే డబ్బులు కట్టి జాయిన్ అయ్యేటువంటి గ్రూప్. ఎందుకంటే ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ అయితే అనవసరంగా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. కాబట్టి ఎవరికైతే సీరియస్ గా ఈ నీట్ గైడెన్స్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే మీకు ఇష్టమైతే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. మీరు టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయితే తప్పకుండా మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా ఇమ్మీడియట్ గా క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే నాతో పర్సనల్ గా కూడా మాట్లాడి మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. మే 3వ తారీఖు నీట్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మీకు స్కోర్ కూడా తెలుస్తుంది అదే రోజు. అంటే మీరు ఆన్సర్ కీని చెక్ చేసుకుంటారు కాబట్టి ఆ స్కోర్ ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఫర్దర్ గా జరగబోయేటువంటి నీట్ కౌన్సిలింగ్ కి సంబంధించి మీకు ఎటువంటి హెల్ప్ కావాలి అన్న పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. పెయిడ్ సర్వీసెస్ కోసం 6303235115 లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అలాగే ఈ నీట్ యూజీ ఎగ్జామినేషన్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోస్ మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. సో ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఇప్పటి వరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే మెన్లో ట్యూటోరియల్స్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఈజీగా వీడియోస్ ని వాచ్ చేసే అవకాశం లభిస్తుంది. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.